నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకొని వచ్చారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ షాక్ కి గురయ్యారు. ఏంటి సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ మార్పు? ఆయన ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎప్పుడూ లేనిది అంటే 2019 ఎలక్షన్స్ ముందు, అలానే 2024 ఎలక్షన్స్ ముందు మాత్రమే ఆయన ఈ విధంగా కనిపించారు. ఇన్నాళ్ల గ్యాప్లో మళ్ళీ ఎందుకు ఈ విధంగా బొట్టు పెట్టుకొని దర్శనమిచ్చారు అని చెప్పేసి అందరి మధ్యలో ఈ ప్రశ్న మెదులుతుంది. సో ఇది దేనికి సంకేతం? జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ మార్పుని మనం ఎలా చూడాలి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఒక చిన్న సమావేశం నిర్వహించారు వాళ్ళ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో. ఈ సమావేశంలో ఆయన ఎప్పుడూ లేనిది ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకొని దర్శనమిచ్చారు. దీని వెనుక ఉన్న కారణం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే గొప్ప నటుడు, రాజకీయాలకి ఎవరు అనుకుంటా ఆస్కార్ అవార్డు, రాజకీయాల్లో నటనకు గనక ఆస్కార్ అవార్డు ఇస్తే ఆస్కార్ అవార్డు గ్రహీత జగన్మోహన్ రెడ్డి అయ్యేవాడు. తను ఓట్ల కోసం ఎన్ని డ్రామాలైనా ఆడతాడు. ఇది ఇప్పుడు హనుమంతుడి ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి అసలు హిందువా క్రిస్టియన్నా? అంటే ఓట్ల కోసం మనం గతంలో చూసాం. ఏది స్వరూపానంద స్వామి హరిద్వార్, అక్కడ తీసుకెళ్ళి ఈయన గంగలో మునకేయడం, ఈయనకి హిందుత్వం ఇప్పించటం, అదో పెద్ద డ్రామా. ఇది ఆ రోజు కన్ను గప్పాడు. ఇప్పుడు మళ్ళా ఇంకోసారి బొట్టు పెట్టుకోవటం. గతంలో ఏంటి, అసలు ఆయన భార్య ప్రసాదం ఇస్తేనే వాళ్ళ ప్రసాదం అనేది పక్కన పడేసినట్టుగా వీడియోలు ఉన్నా. దీంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ సింధూర బొట్టు పెట్టుకోవడం ద్వారా మళ్ళా మోసం 2.0నా? జగన్ మోసం 2.0 స్టార్ట్ అవుతుందా? అంతకుముందు ఏమని చెప్పాడు, 4 గోళ్ల మధ్య నేను బైబిల్ చదువుతానన్నాడు. సరే, బైబిల్ చదివేవాడివి నిజంగా నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్స్ పైన ఎలా దమనకాండ చేస్తాడు? 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా దళితులపై దమనకాండ. ఏది డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మనం కింద ఇక్కడ డాక్టర్ అచ్చెన్న వరకు కూడా శిరోముండనాలు, లేకపోతే అసలు హత్యలు మామూలుగా జరిగిందా? ఆయన నియోజకవర్గంలోనే దళిత మహిళ నాగమ్మ గ్యాంగ్ రేప్ గురైంది. ఒక్కళ్ళని పరామర్శించాడా? ఒక్క కుటుంబానికి న్యాయం చేశాడా? దళితులే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ ఘోర ఓటమికి ప్రధాన కారకులు అన్నమాట. అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళా హిందువుల ఓట్ల కోసం, సరే ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు ఆంజనేయ స్వామి సింధూరం, ఇదే ఆంజనేయ స్వామి విగ్రహం మరి చెయ్యి నరికారు. గతంలో చెయ్యి నరికితే కొడాలి నాని ఏమన్నాడు, కట్టే కదా అన్నాడు. దుర్గమ్మ వెండి సింహాలు ఎత్తిపోయారు, ఏమన్నాడు కొడాలి నాని, వెండే కదా అన్నాడు. అసలు రామతీర్థంలో రాముడి తల నరికారు. ఇప్పుడు ఈ పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయా? ఎన్ని గుడులు కూలగొట్టారమ్మా, ఎన్ని గుళ్ళలోనే మత మార్పిళ్ళు జరిగాయి. అర్చకుల్ని ఎంత టార్చర్ పెట్టారు. పురోహితుల్ని ఎవరైనా సరే ఎలా చూస్తారు, ఎంత గౌరవిస్తారు. దేవుడికి ప్రణమిల్లుతాం, మళ్ళా మనకు పూజ చేసిన పూజారికి ప్రణమిల్లుతారు. అలాంటిది పూజారి అంట కాకినాడలో ఏదో ఒక టెంపుల్లో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పూజ ముందు చేయలేదట. ఇక అతన్ని ఒక పిచ్చి కొట్టుడు కొట్టాడు. అక్కడ ఉన్నటువంటి ఆ కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటర్, తన పూజ ముందు జరగలేదని కాకినాడ భీమేశ్వరాలయమో ఏదో ఆలయంలో, అరే నీకు ఇక్కడ ఓంకార క్షేత్రం అని ఉంటుంది మంత్రాలయంలో, ఆ ఓంకార క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి ఆ వైసీపీ ఆ ట్రస్ట్ బోర్డు ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్, టికెట్లు ఆ రోజు ఏదో ఉంది, ఏది అక్కడ కార్తీక సోమవారం ఏదో విపరీతంగా భక్తులు వస్తున్నారు, టైం అయిపోయింది, ఇంకా స్వామివారికి మేము నివేదన ఇవ్వాలి, హారతి ఇవ్వాలి, భక్తులు పంపడం ఆపండి అని అడిగాడు. టైం అయిపోయిందని చెప్పండి, కొత్తగా టోకెన్స్ ఇవ్వద్దు అని చెప్పాడు. కొరడాలతో కొట్టారు. ఎవరిని? పురోహితుల్ని, అర్చకుల్ని కొరడాలతో కొడతారా? సెల్ఫీ సూయిసైడ్లమ్మా. ఆలయ అర్చకులు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆ నరకం తట్టుకోలేక పురోహితులే నీకు ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియోలు వదిలారు. ఎక్కడ? మనకి నర్సరావుపేట. అంటే ఇప్పుడు
ఇవాళ ఈ సింధూర బొట్టు పెట్టుకున్నాడు ఏంటిది ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకున్నాడంటే తిరుపతి స్వామివారి కల్తీ నెయ్యి మాసిపోతుందా? టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటి నుంచమ్మా స్వామివారి ఇలవేల్పు కదా. ఇవాళ కొంగు బంగారం ఏది ఆపద మొక్కులవాడు అంటారు ఆయన. ప్రపంచవ్యాప్తంగా ఉంటారు నీకు వెంకటేశ్వర స్వామికి భక్తులు. అలాంటి స్వామి వారికి పెట్టే ప్రసాదంలో కక్కుర్తా. లడ్డూ మహాప్రసాదం నువ్వు కల్తీ నెయ్యితో తయారు చేపిస్తావా? వాడెవడు బోలే బాబా డైరీ అంట, ఏఆర్ డైరీ అంట, వైష్ణవి డైరీ అంట. అంటే అసలు ఎంత దారుణం అంటే 260 కోట్లు ఏది కేవలం ఆ నెయ్యిలో వీళ్ళు కొల్లగొట్టినటువంటి సొమ్మెంత 260 కోట్లు. దానిపైన సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది, సిట్ నియమించింది. ఇప్పుడు ఒక 6 ఏమో జైలుకి వెళ్ళారు, బెయిల్పై వచ్చినట్టున్నారు. అంటే ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అపచారాలు, అన్య మతస్థులకు అక్కడ ఉద్యోగాలు. అరే నీకు అక్కడ కొనుగోళ్లలో ఇప్పుడు ఈ ప్రసాదం తయారీలో మామూలుగా ఏం వాడతారు? శనగపిండి, జీడిపప్పు, యాలకులు ఇలాంటివి కొనేటప్పుడు కూడా నాసిరకం కొనుగోళ్లు చేపించి 900 కోట్లు కొల్లగొట్టారు. జగన్ 5 ఏళ్లలో తిరుపతిలో అవినీతి కుంభకోణాలు 10,000 కోట్లు అన్నమాట. అంటే అతను ఎవరిన పట్టుకొచ్చారు, ఆ డిఫెన్స్లో ఉన్నటువంటి ఎస్టేట్ ఆఫీసర్ ధర్మారెడ్డిని ఈఓగా పెట్టి, భూమన కరుణాకర్ రెడ్డి 2 ఏళ్ళు, ఇటు వైవి సుబ్బారెడ్డి 3 ఏళ్ళు టీటీడీ బోర్డు చైర్మన్లుగా. అసలు మొత్తం ఎంత భ్రష్టు పట్టించారమ్మా. ఇప్పుడు అన్న ప్రసాదాలు అసలు జనం గోల పెట్టేవాళ్ళు, తినలేకపోతున్నాం, వాసన వస్తుంది, వెంగమాంబ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ప్రసాదాల నాణ్యత ఎలా ఉంది? నిన్న వెంకయ్య నాయుడు గారు వెళ్ళారు, అవును, శుచిగా ఉంది, మంచి నాణ్యమైనటువంటి భోజనం అక్కడ ఆయన వెంగమాంబ అన్నదాన సత్రంలో ఆయన భోంచేశారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి తన ధన దాహాద్రి కోసం దేనికైనా తెగిస్తాడు, ఎవరినైనా దోచుకుంటాడు అనమాట. నువ్వు ఇవాళ బొట్టు పెట్టుకున్నంత మాత్రాన్ని నిన్ను నమ్ముతారా? అంటే మనం అంటోంది అదే, వచ్చాడా స్వరూపానంద? ఈయన బొట్టు పెట్టుకోగానే జనానికి గుర్తొచ్చింది ఆయనే, ఏది శారదా పీఠాధిపతిగా. అతనికి ఎంత ఇది చేశారమ్మా. అంటే నిన్ను ముంచి ఆ గంగలో నీకేదో హైందవత్వం ఇప్పించినందుకు ఆయన రాజగురువు చేసి పారేశారు. ఆయన పుట్టినరోజు అంట, ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెంపుల్స్ అన్నిటి నుంచి ఆయనకి మర్యాదలు వెళ్ళాలంట. అరే ఆ శారదా పీఠం ఆక్రమణలు, భూ కబ్జాలు, అటు విశాఖపట్నంలో కావచ్చు, ఇటు తిరుపతిలో కూడా ఆ పీఠానికి భూమి ఇస్తే నీకు ఇచ్చిందేమో 5,000 చదరపు గజాలు, కానీ అతను ఆక్రమించిందేమో ఇంకో 5,000 చదరపు గజాలు. నిన్ను అనుమతి ఇచ్చిందేమో 4 అంతస్తులకి, నువ్వు కట్టిందేమో 8 అంతస్తులు. కూల్చేయమన్నారు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? హరిద్వారా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే ఆంధ్రప్రదేశ్ వదిలేసి వెళ్ళిపోయాడా పీఠాధిపతి? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆడుతున్నటువంటి ఈ నాటకం ఏది, అటు క్రిస్టియన్ల ఓట్ల కోసం, రే అసలు బైబిల్ పక్కన పెడితే ఊసకోతే అన్నాడు ఒకడు. ఆయన ఎవరు అక్కడ రాజమండ్రిలో ఎవరో ఒక పాస్టర్ చనిపోయాడు. ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్ మీద వెళ్తూ ప్రతి చోట టోల్ గేట్ దగ్గర ఆగటం, ఏదో అక్కడ బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళడం, విజయవాడలో పడిపోయాడు. అక్కడ రాజమండ్రి వెళ్తూ ఏదో మరి ప్రమాదంలో ఆయన పిలిగింతర వేశాడు, చచ్చిపోయాడు. ఆ రోజు దాన్ని అడ్డం పెట్టుకుని ఎంత గోల్ చేశారమ్మా, ఎంత రెచ్చగొట్టాలని చూశారు. అది హత్య అని, ఆ పాస్టర్ది హత్య అని చెప్పి అప్పటి ఎంత ఇది చేశారు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మత చిచ్చు పెట్టి ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ని అగ్నిగుండం చేయాలన్నటువంటి ఆ తాపత్రయం. అక్కడ ఉన్నటువంటి ఆ పాస్టర్ ఎవరతను, ఆ రోజు అందరూ అటెండ్ అయ్యారు. హర్షకుమార్ రెచ్చగొట్టాడు, బోల్డ్ మంది రెచ్చగొడుతూ మాట్లాడుతున్నటువంటి దాంట్లో కేఏ పాల్ కూడా వచ్చాడు. ఇతను అంటాడు, ఎవరు ఈ వైసీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు అంట, జాన్ ఏదో ఉంది అతని పేరు, జాన్ బెర్లియో ఏదో వచ్చింది. అతను బైబిల్ పక్కన పెడితే రప్ప కోసేయటమే అంటాడు, జాన్ వెస్లీ. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక ముసుగేస్తున్నాడు అనమాట. ఈ క్రిమినల్స్ అందరికీ కూడా అదొక ముసుగుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్న ఆ బొట్టుంచుకున్నాడా, చెరిపేశాడా? అంటే ఆ వీడియో వరకు అయితే కనిపించింది సార్. మీటింగ్ అవ్వగానే చెరిపేశాడంట. అంటే ఏంటి, ఎంత నటన, ఎంత అదే అంటోంది, గొప్ప నటుడు అంటోంది అనమాట. మరోసారి జనాన్ని నమ్మించడానికి, జనాన్ని వంచడానికి సిద్ధపడ్డాడు. వంచుకుడు, దగాకోరు, లేకపోతే అబద్ధాల కోరు, కబ్జా కోరు. ఆయన ఉద్దేశించి అనేక రకాల పదాలు ఇవాళ ప్రాచుర్యంలోకి వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి అదేమంటే
మళ్ళా 2.0 అంటున్నాడు. రాబోయేది మళ్ళా నేనే ముఖ్యమంత్రి, నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తాను 2.0 అంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. అంటే ఏంటి 2.0లో మళ్ళా కల్తీ నెయ్య, మళ్ళా ఇంకో 260 కోట్లు మహాప్రసాదం లడ్డూని కల్తీ చేస్తావా? ఈ వెండి సింహాలు ఎత్తిపోతారా? రామతీర్థం ఘటనలే మళ్ళా పునరావృతం అవుతాయా? ఇప్పుడు చూశారు సంవత్సర కాలంలో ఆలయాల్లో ఏ విధంగా జరుగుతున్నాయి పూజ కైంకర్యాలు, లేకపోతే అన్న ప్రసాదాల పంపిణీ. ఇప్పుడు అన్నవరంలో కావచ్చు, లేకపోతే ఒక 6 ఆలయాల్లో నిత్యాన్నదానం జరుగుతున్న ప్రసాదాల పంపిణీలో ప్రతి ఒక్క చోట భక్తులందరూ కూడా క్వాలిటీ బాగుంది, మంచిగా ఇస్తున్నారు, శుచిగా ఉంది, శుభ్రతగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం నేను క్రిస్టియన్ అంటాడు. ఆమె ఉంది ఒక ఆమె, ఎవరు, విమలమ్మ మేనత్త. ఏమంటది, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మనం అందరం అండగా ఉండాలి, మరి దైవ రాజ్యం తెచ్చుకోవాలంటే, దేవుడి రాజ్యం రావాలంటే జగన్ కోటేయాలని ఆమె మొత్తం పాస్టర్లందరికీ మీటింగులు పెట్టుద్ది. ప్రతి ఒక్కళ్ళకి ఒక ట్యాగ్ కడతారు, అక్కడికి వచ్చి ఆ ట్యాగ్ ఎప్పదీస్తే ఆ డబ్బులు ఇస్తారు. అంటే డబ్బుతో ఇవాళ మతాన్ని కూడా ముసుగేస్తున్నారు. అంటే క్రిస్టియన్ ఓట్ల కోసం ఇతను మళ్ళా నేను క్రిస్టియన్ అనేటటువంటి ఇది నాటకం. నిజంగా నువ్వు క్రిస్టియన్ అయితే, క్రైస్తవం మీద జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉంటే, ఆ కుటుంబం మొత్తం క్రిస్టియానిటీ పాటిస్తుంది. రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి విజయం అసలు బయటకు వస్తే బైబిల్ పట్టుకునే కదా, ఆమెకి బైబిల్ అనేది ఆమెకి రక్షగా భావిస్తుంది, ఒక తోడుగా భావిస్తుంది. మరి అలాంటి తల్లి పైన కేసేస్తారా? తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేయమని అడుగుతారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది ఎవరు చెప్పాలి? ఆయన తల్లే చెప్పాలి. అమ్మ మీద కేసేసిన కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి మామూలు రికార్డు సృష్టించాడా? చెల్లెళ్ళ ఆస్తులు తిన్న అన్నగా. ఇప్పుడు గత ఎన్నికల్లో వాళ్ళ శాపాలే నీకు ఈ పరిస్థితికి కారణం. ఏది, సునీత, షర్మిల ఇద్దరు నీకు దగ్గర దగ్గర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. సునీత అయితే పులివెందుల్లో, కడప పార్లమెంట్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. నా తండ్రి రక్తంతో తడిసిన సింహాసనం మీద కూర్చున్నావు అన్నాయి నువ్వు అని. ఎవరు? వివేకానంద రెడ్డి హత్య. ఏ బైబిల్ చెప్పుద్ది తల్లి చిన్నాన్న హంతకుల్ని కాపాడమని? ఎక్కడ చెప్పదు. ఇప్పుడు ఏ భగవద్గీత చెప్తుంది? ఇతనికి ఏంటంటే భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా ఇతనికి ఏంటి, అడ్డం పెట్టుకోవటం, ఓట్ల ముసుగు. ఓట్ల కోసం అడ్డమైన గడ్డి తింటాడు జగన్మోహన్ రెడ్డి. అడ్డగోలుగా మాట్లాడతాడు, అడ్డగోలు పనులు చేస్తాడనే దానికి కళ్ళ ముందు నీకు విజయమ్మ, షర్మిల, సునీత. చెల్లికిచ్చిన ఆస్తి ఎవరన్నా మళ్ళా లాక్కుంటారమ్మా? వాళ్ళ షర్మిల అసలు ఏంటి, విజయమ్మే చెప్పింది కదా, ఒక బిడ్డ ఇంకో బిడ్డని బాధిస్తుంటే బాధించబడే బిడ్డకు అండగా ఉండటం తల్లిగా నా బాధ్యత. అంటే నువ్వు మరో బిడ్డను బాధిస్తున్నావని ఎవరు చెప్తున్నారు? నీ తల్లి చెప్పింది. ఓపెన్ లెటర్ రాసింది. రాజశేఖర రెడ్డి పేరే సిబిఐ ఛార్జ్షీట్లో ఈయన ఇరికిచ్చాడంట. తండ్రి పేరేమో తను కేసుల్లో నుంచి బయటపడటం కోసం తండ్రి పేరు ఛార్జ్షీట్లో ఇరికిస్తాడు. చెప్పింది ఎవరు? షర్మిల చెప్పింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో అది. తండ్రిపై కేసు పెట్టిస్తావు. ఏది, నువ్వు కేసుల్లోంచి బయటపడటం కోసం తండ్రి పేరు ఛార్జ్షీట్లో చేర్పిస్తావు. నీ డబ్బు కోసం, నీ ఆస్తుల కోసం తల్లిపైన కేసు వేస్తాడు. ఎన్సిఎల్టీలో కేసు పైపించు. అదంట ఆ కేసు ఇవాళ ఈయన పిటిషన్ అనుమతి ఇచ్చిందంట. జగన్ వేసిన పిటిషన్ని ఎన్సిఎల్టీ కోర్టు అనుమతిస్తే అదేదో గెలిచేసినట్టుగా విజయోత్సవాలు పండగ చేసుకుంటున్నారు. అమ్మ మీద కేసు వేయటం ఏంటి, కొడుకు పండగ చేసుకోవటం ఏంటి? బొట్టు పెట్టుకున్నాడంటే చెబుతున్నా. ఏది, జగన్మోహన్ రెడ్డి బొట్టు కథ ఇలా ఉంటుందన్నమాట. అంటే మొత్తం మీద ఇంకా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆల్రెడీ పెట్టారు జనం, జగన్కి అనేక బొట్లు పెట్టారు. ఏది, ఇప్పుడు 164 బొట్లు పెట్టారు. ఒంటి నిండా జగన్కి ఇవాళ జనం పెట్టిన బొట్లు ఉన్నాయి. ముందు అది చూసుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.